హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత గురించి మాట్లాడుకుందాం. అలాగే వేదవ్యాస మహర్షి మహిమ, షిరిడి సాయిబాబా గురువు తత్వం గురించి తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. తల్లి మనకు జన్మనిస్తే తండ్రి జీవితానికి బాటలు వేస్తాడు. కానీ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసాదించే వ్యక్తి అయితే గురువు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువు దైవం కంటే గొప్పవాడు అని చెప్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాస పౌర్ణమి రోజున జరుపుకునే గురు పౌర్ణమి గురువుల పట్ల కృతజ్ఞతను తెలియజేసే పవిత్రమైన పండుగ. ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. వేదాలను 4 భాగాలుగా విభజించి మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను ప్రపంచానికి అందించిన మహర్షి వేదవ్యాసుని జన్మదినంగా కూడా ఈ రోజును భావిస్తారు. గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితంలో మనకు మార్గం చూపిన ప్రతి గురువును స్మరించుకునే పవిత్ర సందర్భం. విద్య నేర్పిన ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక జ్ఞానం అందించిన సద్గురువు, మంచి చెడు తెలియజేసిన పెద్దలు, వీరందరూ కూడా మనకు గురువులే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకము గురువు యొక్క గొప్పదనాన్ని తెలియచేస్తుంది. గురువు సృష్టికర్త అయిన బ్రహ్మ, పరిరక్షకుడు అయిన విష్ణువు, సంహారకుడు అయిన శివుని స్వరూపమే అని ఈ శ్లోకం అయితే చెప్తుంది. మహర్షి వేదవ్యాసుడు ప్రపంచానికి అందించిన జ్ఞాన సంపద అపారం. మహాభారతం, బ్రహ్మసూత్రాలు, భాగవత పురాణం వంటి అనేక గ్రంథాలను రచించి భారతీయ సంస్కృతిని శాశ్వతంగా నిలబెట్టారు. అందుకే గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షికి ప్రత్యేక పూజలు అయితే చేస్తారు. ఈరోజు గురువులను దర్శించి వారి ఆశీస్సులు తీసుకోవడం, పాదపూజ చేయడం, గురుదక్షిణ సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గౌరవిస్తారు. ఆశ్రమాలు, మఠాలు, దేవాలయాల్లో గురు పూజలు, భజనలు, ధ్యానం, పారాయణాలు నిర్వహిస్తారు. ఇప్పుడు గురువు మహిమ గురించి మాట్లాడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన షిరిడి సాయిబాబా గురించి తప్పకుండా చెప్పుకోవాలి. షిరిడి సాయిబాబా తన జీవితమంతా ప్రేమ, దయ, సేవ, సహనం, భక్తి అనే విలువలను బోధించారు. ఆయన చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ అనే సందేశం ప్రపంచానికి ఐక్యతను నేర్పింది. మతం, కులం, భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించారు. సాయిబాబా వద్దకు వచ్చిన ప్రతి భక్తికి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు. కొందరికి ఆధ్యాత్మిక జ్ఞానం, కొందరికి ధైర్యం, మరికొందరికి భక్తి మార్గాన్ని చూపించారు. అందుకే ఆయనను భక్తులు సద్గురువుగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజున షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు, భజనలు, అన్నదానాలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు ఆలయాలకి వెళతారు. గురువు అనుగ్రహం ఉంటే జీవితంలోని కష్టాలు తొలగి శాంతి, సుఖం, విజయాలు లభిస్తాయని విశ్వసిస్తారు. సాయిబాబా చెప్పిన 2 ముఖ్యమైన మాటలు శ్రద్ధ మరియు సబూరి. అంటే శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. ఈ 2 గుణాలు ప్రతి మనిషి జీవితాన్ని విజయవంతం చేస్తాయని ఆయన బోధించారు. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి గురువులను స్మరించడం, గురుమంత్రాన్ని జపించడం, ధ్యానం చెయ్యడం, దానం చెయ్యడం, పేదలకు అన్నదానం చేయడం, దేవాలయ దర్శనం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మన జీవితంలో విజయానికి కారణమైన ప్రతి గురువుకు ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు, మనకు మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరికి నమస్కరించడం గురు పౌర్ణమి యొక్క నిజమైన సందేశం. ఇక చెప్పాలంటే గురువు లేని జీవితం
దిక్సూచి లేని పడవ లాంటిది. గురువు చూపే మార్గం మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా వేదవ్యాస మహర్షిని, మన గురువులను, అలాగే సద్గురువు షిరిడి సాయిబాబాను భక్తి శ్రద్ధలతో స్మరించుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. గురువుల ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం గురవే నమః. ఈ సంవత్సరం 2026లో గురు పౌర్ణమి జూలై 29 బుధవారం జరుపుకుంటారు. ఇది ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి రోజున వస్తుంది. ఇక దీని ప్రత్యేకత వేదవ్యాస మహర్షి జయంతి, గురు పూజ, గురువుల ఆశీర్వాదం పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.